మరి రెండవ మాట చూసుకుందామండి. రెండవ మాట ఏంటండి? రెండవ మాట లూకా 23:43. అందుకు ఆయన, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఈ మాట మన సందర్భం తెలుసు. యేసుప్రభు వారితో కూడా కుడివైపు ఎడమవైపు కూడా దొంగలు వేలాడుతూ ఉన్నారు. వాళ్ళు నేరస్తులే, వాళ్ళు మరణానికి పాత్రులే. అయినప్పటికీ కూడా యేసుప్రభు వారితో ఎందుకు వచ్చారు అంటే, యేసుప్రభు వారిని కూడా శాపగ్రస్తునిగా సిలువ వేశారు. మ్రానున వేలాడ వేయబడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని ఉంది. వాళ్ళతో పాటు సమానంగా యేసుప్రభుని సిలువ వేయడం జరిగింది. అలాంటి పరిస్థితిలో అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఏమండి ఎడమవైపున దొంగ ఉన్నాడే, చాలా పౌరుషం మనకులాగా. ఏమండి వాడు ఎవరన్నా ఏదైనా చిన్న మాట మాట్లాడితే వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసే అంత కోపం వాడికి. అసలు కాళ్ళు చేతులు కట్టేశారు కానీ లేకపోతే ఏం చేద్దుడని అందరినీ ఒకే దెబ్బ కొట్టుడు. ఏమండి కొట్టును. తీరా చూస్తే అందరూ దూషిస్తూ ఉంటే, యేసుప్రభు వారు ఎంతో వేదనలో ఉంటే ఆయనకి ఎందుకు కోపం రావట్లే అసలు? ఏమండి ప్రతి ఒక్కళ్ళు కూడా అటు చూస్తూ ఉన్నాడు. అటు చూశాడు, ఇటు చూశాడు. అందరూ ఉమ్ములు వస్తారు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి ప్రతివాడు రావడం, అంటం, వెళ్ళిపోవడం. ఏమండి ఈ దొంగగారు బయట తిరిగినప్పుడు ఎవడ బయట కనపడలా, కానీ తాళ్ళతో కట్టేసిన తర్వాత ఏమైంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు చాలా కోపం వచ్చింది. అప్పుడు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు అంట, నువ్వు దేవుని కుమారుడు అయితే వాళ్ళు అంటున్నారు కదా, దిగిరమ్మని అంటున్నారుగా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఆ సంగతి ఏంటో తెలుద్దాం కానీ. ఏమండి ఏం చేస్తారండి? ప్రభువా నన్ను బ్రతికించండి ప్రభువా, మరలా నేను ఎలా ఉంటాను? ఏమండి ఇప్పుడు దాకా కొంచెమే సంపాదించుకున్నాను కానీ కాస్తంత ఎక్కువ సంపాదించుకుంటాను. ఏమండి మారు మనసు పొందుతారండి వాళ్ళు? అంత రెబ్బలుగా లేదు. దానికోసం కాదు, మమ్మల్ని రక్షించమని అడిగింది దేనికోసం? వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అన్నట్టు వాడు మనసులో అనుకుంటా ఉన్నాడు. యేసుప్రభు వారు ఏం మాట్లాడలా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా. పక్కన వాడికి కోపం వచ్చింది. ఏయ్ ఏం మాట్లాడుతున్నారా? కుడివైపు నా దొంగ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనమైతే మరణానికి పాత్రలం, ఆయనైతే ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. మనమైతే మరణానికి తగినటువంటి వారిగా ఉన్నాం అని చెప్పి అలా చూసి ఒక పశ్చాత్తాపమైనటువంటి మాటతో, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నా జీవితంలో ఎన్నో మాటలు విన్నా, మంచిగా ఉండాలి అనే మాటలు విన్నాను, కానీ ఉండలేకపోయా. చెడేదో నాకు తెలుసు, కానీ మంచిని చేయలేకపోయా. మంచంటూ నేను కోరుకున్నాను కానీ చేయలేకపోయాను. కానీ నన్ను క్షమించాని ఇందాక చెప్పారు కదా, అందుకే ఏమన్నారు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగారు కనుక వీరికి క్షమించంటే, వాళ్ళని క్షమించినోడు అడిగితే నన్ను కూడా క్షమిస్తారు. వెంటనే అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. వెంటనే పక్కనున్నాడు కదా, ఒక్క మాట చక్కగా, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? యేసుప్రభు వారు ఏమన్నారు? నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు అడిగితే చాలు జవాబిచ్చే దేవుడు, నువ్వు అడిగితే చాలు పొందుకునేది వారు. ఇప్పుడు అడిగాం, మీ మనసు మాకు ఇవ్వండి అంటే ఏం చేస్తాడు? ఏమంటాడండి? నేను ఇస్తున్నానంటాడు, ఇచ్చి చూపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన మనసు ఎలా ఉంటుందో, అది ఎంత అందమైన మనసు, అలా బ్రతకాలని ఎంతో అనిపిస్తూ ఉంటుంది. ఆయనలా ఉండాలని. ఏమండి ఆయనలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సేవ చేసి అతి తక్కువ అయినా సరే, ఏమండి ఎంత జీవితమైనా పర్లా, ఆయన ఎలాంటి మనసు వస్తే చాలు, ఆయనలా ఉండాలని ఎంతో కోరికగా ఉంది. కాబట్టి నిజంగా మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఒక మంచి దేవుణ్ణి అడగాలి. అడిగితే ఏం చేస్తాడు ఆయన? ఇస్తారు. అది పశ్చాత్తాపంతో. ఏమండి పశ్చాత్తాపం అంటే ఏంటండి? పిరికి నలిగిపోయిన హృదయం. నువ్వు చేసే పాపానికి మళ్ళీ వెళ్ళవు. ఇంకా పశ్చాత్తాపం అంటే ఏంటి? నేను తప్పు చేశాను, ఇంకొద్దు. ఏమండి పోలీస్ స్టేషన్లో గట్రా వాళ్ళ పరిస్థితిని అంతటినీ గమనించేస్తారు. లొంగిపోయిన వాళ్ళని ఏం చేస్తారండి? వాళ్ళు లొంగిపోయినటువంటి వాళ్ళ కేసును కొట్టేస్తారు. వాళ్ళ పరిస్థితి చూస్తారు. వాళ్ళు ఇంకా ఏమండి పరివర్తన రాలేదంటే అక్కడ ఉండడానికి ఇష్టపడతారు.
కాబట్టి నిజంగా మనం లొంగిపోయామనుకోండి, ఏమండి, యేసు ప్రభువా ఇంక నాకు ఈ లోకం వద్దు, నేను విసిగిపోయా, వేసారిపోయా, నీ అందు భయభక్తులు కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నా, నన్ను క్షమిస్తారా, ఈ పాపం నుంచి నన్ను విడిపిస్తారా అంటే ఏమంటాడండి? విడిపిస్తాడా, విడిపించడా? ఇప్పుడు విడిపిస్తారని చెప్తున్నారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ సమస్యలు కనపడి అనుకోండి, ఏం విడిపిస్తాడు, ఏం లోకం. ఏమండి, ఒక ఆవిడ ప్రార్థన చేసిందంటండి, ప్రభువా నా భర్తను మార్చండి మార్చండి మార్చండి, చాలా కష్టపడి మరి ఏడ్చి ప్రార్థన చేసిందంట, ఉపవాస ప్రార్థనలో. మరి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆయన గారు తాగేసి కనపడుతుంది, నేను అనుకుంటానే ఉన్నా ఇలాగే ఉంటాడని. ఏమండి, ఈవిడ ఏమనుకుందంటండి? నేను అనుకుంటానే ఉన్నా తాగేసే ఉంటాడని, ఇంకెక్కడ మారుతాడు? ఏమండి, అలా కాదు, మనం ఏం చేయాలి? తప్పకుండా నన్ను మరి మీరు మార్చుకోండి, నేను ఈ రోజు నుంచి నీ కోసం ఉంటా, నిన్ను జయించేది ఏది ఉండకూడదు, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో మారు మనసు అనేటువంటిది తప్పకుండా కావాలి నీకు. మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఏమండి, మారు మనసు మారు మనసు మారు మనసు అంటాడు. మారు మనసు అంటే ఏం మనసు? ఏమండి, యేసు ప్రభు లాంటి మనసు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నిజంగా ఒక చిన్న పొరపాటు చేస్తే ఏమవుతామండి? నేను ఇక్కడే ఉంటానంటే కుదురుద్దండి, నడువు పోలీస్ స్టేషన్కి అంటారు. చిన్న పొరపాటే, చిన్న తప్పు చేసినా చట్టమే ఒప్పుకోదు, పరలోక రాజ్యం ఏమి రాదండి. గుర్తుపెట్టుకోండి, ఒక్క చిన్న పొరపాటు కూడా మన జీవితాన్ని ఏలుబడి చేయకూడదు. మనం దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తారు, ఇస్తారు. యేసుప్రభు వారు ఎంతో దయగలిగినటువంటి ఆయన, మనకి ఆయన క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముదాం. అలాగే అడగడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఎడమవైపున దొంగది ఏమైపోయిందండి? తన జీవితంలో ఏ మార్పు రాలేదు, తను ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరి అవకాశం దగ్గరగా వచ్చింది, ఒక్క మాటలోనే. ఏమండి, అవకాశం అంటే ఎంత? ఈ ప్రక్కన అతను ఒక్క మాటతోనే, ఏమండి, ఒక మాట అంటే ఆ మాట చాలా పశ్చాత్తాపంతో నిండిన హృదయంతో. మరి మన లోకరీతిగా ఆలోచించకూడదు, ఒక మంచి మీద ఇష్టం కలిగి జీవిస్తా, ప్రభువా నేను తప్పు చేస్తున్నాను ప్రభువా అంటే బాగుంటుంది. ఏమండి, కాబట్టి మనం దేవుణ్ణి అడుగుదాం, దేవుని కోసం నిలబడదాం, పశ్చాత్తాప హృదయం కలిగి ఉందాం, మారు మనసు కలిగి ఉందాం. మారు మనసులో ఉండకూడని లక్షణాలు నాతో ఉండకూడదు. ఏమండి, అవునా కదా? మారు మనసు అంటే ఏమండి, ప్రేమతత్వం, ఏమండి, దేనత్వం, ఇవన్నీ అనుకున్నాం. నాకులా కోపం ఉందనుకోండి, అది మారు మనసు అవుద్దా? మరి అవుద్దండి? ఏంట్రా బాబు ఎలా చెప్తుంది, ఎలా ఉంటుందిరా బాబు అనుకుంటారేమో. నాకు తెలుసండి. ఏమండి, నేను పైకి సూపర్ భక్తిపరాలని అన్నాను అనుకోండి, ఆయన ఎదుటి రావాలి. అది ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు, కానీ తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఏది పోయినా నిరాశపడవద్దని వాక్యం తెలుసు. మా చిన్నమ్మగారు ఉన్నారనుకోండి, ఏమండి, ఒకటి ఎత్తిపోతే వాళ్ళకి ఎతికి ఇంకోటి కూడా ఇచ్చేసేది. ఏమండి, పోతే పోనీలే, ఏదైనా సరే పోతే పోనీలే. అంత క్షమించే మనసు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతారు, దేవుని కోసమే జీవిస్తారు. ఏమండి, అలాంటి నేను చెప్పగలనండి ఆడిముత్యాలని. దేవుని స్తోత్రం చెప్దాం. మా చిన్నమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడంటే ఎందుకు అంటే ఒక భక్తి జీవితానికి ఫౌండేషన్ వేసింది. నేను ఇలా నిలబడటానికి కూడా ఆత్మలో మగతనం కావాలి అని చెప్పేది. లేకపోతే మనుషులు నిలబడనివ్వరండి ఆడవాళ్ళు అంటే. కానీ నిజంగా ఎంతో ధైర్యపరిచి చెప్పుకొచ్చింది. అదే కాదు, దేవుని కోసం మన తలాంతులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పుకొచ్చింది. నిజమే, ఉంటే దేవుని కోసమే ఉండాలి. పెద్ద సేవలు వద్దమ్మా, అవన్నీ పెద్ద పెద్ద లెక్కలు, అవన్నీ పొరపాట్లు వస్తాయి జీవితంలో, అంత గందరగోళం వస్తాయి. ఏ రోజు ఆ రోజు పంచిపెట్టేయాలమ్మా అని చెప్పింది నాతో. ఏం చేయాలండి? ఏ రోజు ఆ రోజు పంచిపెట్టేసి ఏమీ లేకుండా చేసేస్తే గొడవ లేకుండా ఉంటుంది. ఏమండి, అంటే వేరాని కాదు, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ అసలైన భక్తి అది. దేవుని స్తోత్రం చెప్తాం. నిజంగా వాళ్ళ పిల్లలు ఉన్నారండి. ఏమండి, ఆవిడిస్తే 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇవ్వచ్చు. మరి దేవుని ఆశీర్వాదం ఎలా ఉంది వాళ్ళ జీవితంలో? ఏమండి, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంది వాళ్ళ జీవితంలో? ఇప్పుడు కృప ఉందనుకోండి, ఇంట్లోనే ఉంటుంది, కానీ గజిటెడ్ కంటే ఎక్కువ సంపాదన ఆడ ఆయన గారితో సమానంగా. ఏమండి, అవునా కదా? దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడు అలా ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఉన్నతమైన అనుభవాల్లో దేవుడు నడిపిస్తాడు. ఆవిడ
పిల్లల కోసం చూడలేదు అసలు. పెళ్లి కోసం కూడా ఏం చూడాల, దేవుని కోసం ఖర్చు పెట్టుకుంది. కానీ దేవుడు వాళ్ళ పిల్లల్ని దీవించారు, ఆశీర్వదించారు. కాబట్టి మంచి మనస్సు అంటే యేసు ప్రభు లాంటి మనసు. కొన్నాళ్ళు బ్రతికిన అలాంటి వారిగా వెలిగితే కొంతమంది అయినా సరే నిలబడగలుగుతారు. కాబట్టి మనం తప్పకుండా యేసు ప్రభు మనసు కలిగి ఉందాం, పశ్చాత్తాప హృదయం కలిగి ఉందాం, మారు మనసు పొందుదాం, దేవుణ్ణి అడుగుదాం. వారు అడుగకే పొందలేకపోతున్నారు అన్నాడు. అడుగుదాం ఈసారి కాడ నుంచి, ప్రభువా నీ మనసు నాకు ఇవ్వండి, నిన్ను అడిగే మనసు నాకు ఇవ్వండి. అడిగితే ఏం చేస్తాడండి ఆయన? ఇస్తాడే ఇవిడ సిలువలో తొంగి ఇచ్చేస్తాడా లేదా? నీకు కూడా ఇస్తాడు. ఈరోజు ఏం అడుగుతావో నీ ఇష్టం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, కుడి వైపున ఎడమ వైపు ఉన్నటువంటి దొంగలు వారి జీవితంలో వారి మనసులో ఉన్నది బయట పెట్టారు. ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ ఈ లోకాన్ని ప్రేమించాడు. కుడివైపు ఉన్నటువంటి దొంగ పశ్చాత్తాపడ్డాడు. దేవుని కోసం నిలబడాలనే ఆశతో, దేవుని రాజ్యమైన దొరకాలన్న ఆశతో, యేసు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని మీ సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు. తను ఎంతో ఎదటివాడిని గద్దించాడు, తను సరి చేసుకున్నాడు, దేవుని కార్యాలను కొనియాడాడు. ఆయన యొక్క దేవుని కుమారుడని గుర్తించాడు. ఆయన రాజ్యం ఉందని, ఆయన రాజ్యంతో మరలా వస్తారని గ్రహించాడు. ఈ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెప్పినప్పుడు వెంటనే మీరు నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని సెలవిచ్చారు. ఈ రోజున మీ సన్నిధిలో అడుగుతున్నాను, నీ కుమార్తెగా నిలబడి అడుగుతున్నా. నాయనా, మేమైతే నిలబడటానికి కూడా సరిపోమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రభా, నీ కుమార్తెగా, నీ బిడ్డలుగా ఇక్కడున్న బిడ్డలు నిలబడుదురుగా. యేసుక్రీస్తు నామంలో అందరూ కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, బలమైన సాధనాలుగా వాడబడుదురుగాక. ఇంతవరకు మారు మనసు లేనటువంటి జీవితాలతో ఉంటే ఈరోజే మారు మనసు దయచేయమని, పాప క్షమాపణ దయచేయమని, ఈరోజే అటువంటి విజయవంతమైనటువంటి జీవితం అనుభవించడానికి మారు మనసు ఇచ్చి నడిపించమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ, ఆ రోజున సిలువలో పలికినటువంటి మాట రెండవ మాట ఈరోజు మాకు కూడా నాయన తప్పకుండా మా ప్రార్థనను అంగీకరించి జవాబిచ్చారని నమ్ముచు తప్పకుండా ప్రతి వారు నాయన నీ సన్నిధిలో నిలబడాలని, మారు మనసుతో నింపమని ప్రార్థిస్తూ, నీ రాజ్యంలో ఉండే భాగ్యం నన్ను కూడా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోనమని బ్రతిమాలుతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అయినటువంటి మాటలు ఇవి మర్చిపోకూడనటువంటి మాటలు. క్షమించడం, ఆ తర్వాత పశ్చాత్తాపడడం, దేవుని ప్రార్థించడం, లేకపోతే మంచేదో గ్రహించడం, చెడేదో గ్రహించడం, ఎన్నో రకాలు ఉంటాయి. ఒక అంశంలో చాలా రకాలు. మీ ఇష్టం, ఏది ఎలా అర్థం చేసుకున్నా ఒక పాయింట్ని మీ ఇష్టం. కానీ నిజంగా ఒక మనసారా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఈ రోజున మనకు కూడా ఆయన కృప చూపిస్తాడు.